Hi NEET 2025 aspirants and parents, welcome back to my channel. NEET 2025 మరి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి, రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయినాయి. మరి మీ యొక్క ప్రిపరేషన్ కూడా బాగుందని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైతే NEET 2025 అయితే మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ రావడం అయితే జరుగుతుంది. కొన్ని అప్డేట్స్ మీకు ఈ యొక్క అప్డేట్ మీకు కఠినంగా ఉండొచ్చు, కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, ఇది పెద్ద షాక్ అని కూడా చెప్పవచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్లో MBBS సీట్లకి భారీగా కోత పడింది. మరి ఎట్లా సార్, మరి ఈ కోత ఏ విధంగా పడింది అంటారు. మరి ఆల్రెడీ తెలంగాణలో కూడా కొన్ని కాలేజీలు ఉన్నాయి. కొన్ని కాలేజీ మల్లారెడ్డి కాలేజీ, మల్లారెడ్డి ఉమెన్స్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక 300 సీట్ల దాకా వాళ్ళు డీమ్డ్కి వెళ్ళటం జరిగింది. అదే బాటలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని మెడికల్ కాలేజీలు కూడా అప్లై చేసేయంట. అదే జరిగితే మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి చాలా నష్టము చేకూర్చే అవకాశం ఉంది. మరి ఇది వీళ్ళు మరి గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో మరి కొత్త మెడికల్ కాలేజీని రానివ్వటం లేదు. మరి ఆల్రెడీ ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీ డీమ్డ్ హోదాలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఈసారి మెడికల్ సీట్స్కి బాగా వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఈనాడు పత్రికే వాళ్ళ వీళ్ళ గవర్నమెంట్ పత్రిక ఇవ్వటం వచ్చి జరిగింది. అంటే ఇది 100%, ఈనాడు ఇచ్చిందంటే 100% అని మనం అనుకోవచ్చు. ఈనాడు ఇచ్చిందంటే 100%. ఎందుకంటే ఏపీలో ఇప్పుడున్న గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే పత్రిక కాబట్టి ఇది 100%గా ఈ డీమ్డ్ కోసం ప్రైవేటు వైద్య కళాశాల దరఖాస్తు అయితే చేసుకున్నాయి డీమ్డ్ వ్యవస్థ కోసం. ఇక్కడ చూసినట్టయితే మనం డీమ్డ్ కోసం ప్రైవేటు వైద్య కళాశాల దరఖాస్తు నిరభ్యంతర పత్రాలు ఇవ్వలేమంటున్న ఆరోగ్య యూనివర్సిటీ. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏమో మేము నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వలేమంటుంది. ఆల్రెడీ ఇది పొలిటికల్గా ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు, అదేముందో దానికి అంత సీన్ లేదు. కానీ పొలిటికల్గా ఎవరైనా మాకు సపోజ్ ఈ కాలేజీ వాళ్ళు పొలిటికల్గా స్ట్రాంగ్ ఉన్నారనుకో, అధికార పార్టీ ఉందనుకో, ఇప్పుడు అధికార పార్టీ చెప్పినట్టు డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు వింటారు, దాని పెద్దగా ఏం లేదు. ప్రభుత్వంపై యాజమాన్యాలు ఒత్తిళ్ళు చూడండి, ప్రభుత్వాలు మీద యాజమాన్యం వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీకి, అధికార పార్టీకి చెందిన వాళ్ళు అయితే ఈజీగా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు డీమ్డ్ స్వయం ప్రతిపత్తి స్పెషల్ స్టేటస్ హోదా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అనుమతుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ హోదా లభిస్తే సీట్లన్నింటినీ జాతీయ స్థాయి ర్యాంకు నీట్లతో భర్తీ చేస్తారు. ఫీజులు ఉంటాయి. ప్రస్తుత విధానంలో ప్రైవేటు వైద్య కళాశాలలో 50% సీట్లను ఉచితంగా అంటే ఇక్కడ 50% కన్వీనర్ కోట, మిగతా 30% క్యాడ్బి, 20% క్యాట్స్, ఈ విధంగా ఉండటం అయితే జరిగింది. ద్వారా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కేటాయిస్తుంది. ఫీజు నామమాత్రంగా ఉంటుంది. జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసిన సీట్లలో 85% మేర రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ అవుతున్నాయి. ఇప్పుడు సుమారు 7 ప్రైవేటు వైద్య కళాశాలలు యాజమాన్యాలు డీమ్డ్ టు బి హోదాను యూజీసీ నుంచి పొందేందుకు అవసరమైన నిరభ్యంతర నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి దరఖాస్తు పెట్టుకున్నాయి. గత ఏడాది నుంచి ఈ ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి. చట్ట ప్రకారం NOC జారీ చేయలేమని ఆరోగ్య యూనివర్సిటీ అధికారులు సమాధానం ఇస్తున్నారు. దీంతో సానుకూల ఉత్తర్వుల కోసం పలు కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి అంట. ఇది చూడండి ఇక్కడ నీటుగా. ఇది స్టూడెంట్స్ మీకు అప్డేట్ ఇవ్వడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 16 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇవి కూడా పోతే కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉంటాయి. చాలా స్టూడెంట్స్కి అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఈ సంవత్సరం వాళ్ళకి NEET 2025లో వచ్చిన వాళ్ళకి సీట్స్ వస్తాయా లేదనేది కాంపిటీషన్ ఏ విధంగా పెరుగుతుందో చూద్దాం. మిగిలిన కోర్సుల్లోనూ సీట్లు అంతే. చట్ట ప్రకారం ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగానే రాష్ట్రంలోని వైద్య కళాశాలలు పనిచేయాలి. మెడికల్ కళాశాలకు డీమ్డ్ హోదా లభిస్తే ఆ యాజమాన్య పరిధిలో ఉన్న నర్సింగ్ తదితర కోర్సుల బోధనా సంస్థలపై కూడా విశ్వవిద్యాలయం ఆజమాషి ఉండదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ యూనివర్సిటీకి అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాయి. ఎందుకంటే వీటికి డీమ్డ్ కదా, స్వయం అటానమస్ స్టేటస్ వచ్చేస్తుంది. యాజమాన్యాలు ఇష్టం వచ్చిన ఫీజులు ఖరారు చేసుకోవచ్చు, సొంతంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే నీట్ ద్వారా కాదు, వాళ్ళు ఓన్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకుని
ఓన్గా స్టూడెంట్స్ని తీసేసుకుంటారు. ఏ దశలోనూ ప్రభుత్వం ప్రమేయం ఉండదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక డీమ్డ్ మెడికల్ కాలేజీ యూనివర్సిటీ మాత్రమే ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో 10కి పైగా డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. తెలంగాణ, ఒరిస్సాలో అదేవిధంగా తెలంగాణ, ఒరిస్సా, దీనిలో కూడా హర్యానాలో 2 చొప్పున ఉన్నాయి. తెలంగాణ ఆల్రెడీ మనకి ఒకటి ఏంటంటే మల్లారెడ్డి కాలేజీ, రెండోది అనురాగ్ ఏదో కాలేజీ ఉంది, మెడికల్ కాలేజ్. దానికి కూడా మరి డీమ్డ్ ఉండటం జరుగుతుంది. అనురాగ్కు డీమ్డ్ ఉండటం జరుగుతుంది. ఒరిస్సా, హర్యానాలో కూడా 2 ఉన్నాయి. ఇదే వస్తే ఆంధ్రప్రదేశ్ పిల్లలకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. మరి వాళ్ళు నీట్గా అయితే ప్రిపేర్ అవుతున్నారు స్టూడెంట్స్. మరి తెలంగాణ స్టూడెంట్స్కి ఇబ్బంది ఏం లేదు. తెలంగాణలో 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అసలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కువ. ఇక్కడ తెలంగాణలో లాస్ట్ ఇయర్ 430 మార్కులు ఎస్సీ స్టూడెంట్స్కి రావటం అయితే జరిగింది. ఎస్సీ స్టూడెంట్స్, మరేవిధంగా బీసీఏ స్టూడెంట్ 400 మార్కులు వచ్చినా కానీ ఇక్కడ తెలంగాణలో సీట్ వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే ఎస్సీకి 500 వచ్చినా సీట్ లేదు. మరి బీసీఏకి ఎంతైనా ఓసీకి కూడా 600 వచ్చినా కానీ ఓసీ స్టూడెంట్కి సీట్ రాని పరిస్థితి. మరి ఈ సంవత్సరము సపోజ్ ఒక 20 సీట్లు 200 సీట్లు వెళ్ళిపోయినా కానీ వీళ్ళకి పెద్ద భారీ నష్టం. 300 సీట్లు డీమ్డ్లో వెళ్ళిపోయానుకో చాలా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. మరి స్టూడెంట్స్ మరి చూడాలి ఎట్లా. మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పిల్లలకైతే పెద్ద షాక్, బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. ఏపీలో ఎంబీబీఎస్ సీట్లకు కోత పడనుందా? ఇది మన యొక్క వీడియో ప్రత్యేకత. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మనకి ఇస్తూ ఉంటాం. నీట్కి సంబంధించిన నీట్ 2025 తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్ర స్టూడెంట్స్ కానీ ఎవరున్నా కానీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈసారి నీట్లో మనము ఏ కాలేజీలు ఎన్ని సీట్లు, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మనకి ఆ కాలేజీలో సీటు వస్తుందా లేదని మీద అప్డేట్ ఇవ్వటం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.